హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఈ ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఆ, పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్కి, ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. సో ఫస్ట్, వివిధ కమిషన్లు వాటి తొలి చైర్మన్లకు సంబంధించి కింది వాటిని జతపరచండి. సో ఫస్ట్ వచ్చేసి జాతీయ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ వచ్చేసి సూరజ్ బాన్. నెక్స్ట్, జాతీయ ఎస్టీ కమిషన్ తొలి చైర్మన్ వచ్చేసి కున్వర్ సింగ్. నెక్స్ట్, జాతీయ బీసీ కమిషన్ తొలి చైర్మన్ వచ్చేసి ఆర్ఎన్ ప్రసాద్. సో ఆన్సర్ వచ్చేసి ఇదండి. ఫోర్త్, జాతీయ మైనారిటీ కమిషన్ తొలి చైర్మన్ వచ్చేసి ఆర్ఎన్ ప్రసాద్ అండి. సర్దార్ మహమ్మద్ అలీ ఖాన్. జాతీయ మైనారిటీ తొలి చైర్మన్ సర్దార్ మహమ్మద్ అలీ ఖాన్. నెక్స్ట్, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. కారణం, ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కుగా ఉంది. సో ఈ రెండిట్లో నెక్స్ట్ ఏది కరెక్ట్ అండి? ఏ, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు. ఇది రాంగ్ అండి. ఆర్ సరైంది. ప్రస్తుతం ఆస్తి హక్కు చట్టబద్ధ హక్కుగా ఉంది. ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ. నెక్స్ట్, ప్రకరణ 320 ఎన్నికల గురించి పేర్కొంటోంది. సో ఇందులో వచ్చేసి ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్, ప్రకరణ 320 ఎన్నికల గురించి పేర్కొంటుంది అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, అధికారిక హోదాల్లో రాష్ట్రపతి ప్రథమ స్థానంలో ఉంటారు. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, రాజ్యాంగాధిపతి. సో ఇందులో వచ్చేసి ఏఆర్లు రెండు సరైనవే. సో అధికారిక హోదాలో రాష్ట్రపతి ప్రథమ స్థానంలో ఉంటారు. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు కూడా. ఏకు ఆర్ సరైన వివరణ. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్, కింది వాటిలో సరి అయిన జత ఏది? కింది వాటిలో సరి అయిన జత ఏది? సో ఆన్సర్ వచ్చేసి దంతవాలా కమిటీ బ్లాక్ లెవెల్ అండి. దంతవాలా కమిటీ బ్లాక్ లెవెల్. ఈ కింది వాటిలో సరి అయిన జత ఏది? సో అశోక్ మెహతా కమిటీ రెండంచెల వ్యవస్థ కరెక్టే. ఎల్ఎం సింఘ్వి న్యాయ పంచాయతీలు కరెక్ట్. హనుమంతరావు కమిటీ జిల్లా ప్రణాళిక. దంతవాలా కమిటీ బ్లాక్ లెవెల్. ఓకే. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో ట్రైబ్యునల్స్ ను ఏ భాగంలో ఏ ప్రకరణలో పేర్కొన్నారు? సో భారత రాజ్యాంగంలో ట్రైబ్యునల్స్ ను ఏ భాగంలో ఏ ప్రకరణలో పేర్కొన్నారు? భాగం 14A, ప్రకరణలు 323A, 323B. అడ్వకేట్ జనరల్ కు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? సో ప్రకరణ 165 అనేది అడ్వకేట్ జనరల్ కి రిలేటెడ్ గా ఉంటుందండి. 1 సెకండ్. నెక్స్ట్, హైకోర్టు న్యాయమూర్తికి కావాల్సిన అర్హతలు ఉండాలి. ఇది కూడా కరెక్టే. మొదటి అడ్వకేట్ జనరల్ నరసరాజు. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ను ఏ సంస్థకు కళ్ళు, చెవులు, చేతులుగా వ్యవహరిస్తారు? ప్రభుత్వ ఖాతాల సంఘానికి అండి. నెక్స్ట్, కేంద్ర ఎన్నికల కమిషనర్ ను ఎవరు తొలగిస్తారు? కేంద్ర ఎన్నికల కమిషనర్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారండి. నెక్స్ట్, సో కింది వాటిని జతపరచండి. జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్. జాతీయ మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్ జయంతి పట్నాయక్. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ తొలి చైర్మన్ రంగనాథ్ మిశ్రా.
నెక్స్ట్ కేంద్ర సమాచార కమిషన్ తొలి చైర్మన్ వజాహత్ హబీబుల్లా. నెక్స్ట్ జాతీయ బాలల హక్కుల కమిషన్ తొలి చైర్పర్సన్ శాంతా సిన్హా. సుప్రీం కోర్ట్ ఆఫ్ రికార్డుకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? సో ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు వివిధ వ్యాజ్యాల సందర్భంగా వెల్లడించిన తీర్పులను నమోదు చేయడాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటారండి. నెక్స్ట్ కింది కోర్టులకు మార్గదర్శక సూత్రాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో జనవరి 1, 2015 నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ పత్రికా రంగ సంపాదకులు పారిశ్రామికవేత్తలు కింది వాటిలో దేనిలో సభ్యులుగా ఉంటారు? జాతీయ సమగ్రత మండలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1993లో మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేశారు. కింది వారిలో పార్టీ ఫిరాయింపుల చట్టం ఎవరికి వర్తించదు? సో పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చేసి పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చేసి లోక్సభ స్పీకర్, శాసనసభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఈ నలుగురికి కూడా పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించదండి. ఎస్సీ ఎస్టీ చట్టం ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది? ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చి జనవరి 30, 1990లో నుంచి అమల్లోకి వచ్చిందండి. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? సో శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను డిసెంబర్ 30, 2010 తన నివేదికను సమర్పించిందండి. నెక్స్ట్ ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభ అధికారం ఏమిటి? సో ద్రవ్య బిల్లు విషయంలో 14 రోజుల వరకు నిలుపుదల చేయవచ్చండి. 14 రోజుల వరకు నిలుపుదల చేయవచ్చు. సుప్రీంకోర్టు సలహాపూర్వక విచారణ పరిధికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ప్రకరణ 143 రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహాలను కోరడం గురించి తెలియజేస్తుంది. ఇది కరెక్ట్ అండి. సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సుప్రీంకోర్టు తన సలహాలను బహిరంగ కోర్టులో తీర్పు ద్వారానే తెలియజేయాలి. ఇది కూడా కరెక్ట్ అండి. రాజ్యసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఉత్తరప్రదేశ్ స్థానాల సంఖ్య 31, తమిళనాడు స్థానాల సంఖ్య 18. 44వ రాజ్యాంగ సవరణ అనేది ఏది? సో 44వ రాజ్యాంగ సవరణ వచ్చేసి హైకోర్టు సుప్రీంకోర్టుల అధికార పరిధిని పెంచింది. 42వ రాజ్యాంగ సవరణలోని వివాదాస్పద అంశం ఏమిటి? ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది 42వ రాజ్యాంగ సవరణలోని వివాదాస్పద అంశం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఇంగ్లాండ్ ప్రధాని ఎవరు? లార్డ్ అట్లీ. వివిధ రాష్ట్రాలు శాసనసభ స్థానాలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? పశ్చిమ బెంగాల్ 294, ఆంధ్రప్రదేశ్ 175, తెలంగాణ 119. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి ఎంత? 6 నెలలు అండి. సో పార్లమెంట్ సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి 6 నెలలు. సామాజిక అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? సామాజిక అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1952 అక్టోబర్ 2. ఆర్థిక సంఘాన్ని ఎందుకు నియమిస్తారు? కేంద్ర రాష్ట్రాల మధ్య వనరులను పంపిణీ చేసే విధానాన్ని రాష్ట్రపతికి సిఫార్సు చేయడానికి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. నెక్స్ట్ ఎన్నికల ప్రధాన కమిషనర్ ఎవరు నియమిస్తారు? ఎన్నికల ప్రధాన కమిషనర్. సో ఈ కింది వాటిని జతపరచండి. సో ఎన్నికల ప్రధాన కమిషనర్ వచ్చేసి రాష్ట్రపతి నియమిస్తారండి. లోక్సభ స్పీకర్ వచ్చేసి లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వడానికి కావాల్సిన అర్హతలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? రాష్ట్రపతి ఎన్నికవ్వడానికి కావాల్సిన అర్హతలకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది?
భారతీయ పౌరుడై ఉండాలి. ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో ఉండకూడదు. లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కనీస అర్హతలు ఉండాలి. నెక్స్ట్ లోక్‌సభ రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? ఆంధ్రప్రదేశ్ స్థానాలు 25, తెలంగాణ స్థానాలు 17, పశ్చిమ బెంగాల్ 42. భారత రాజ్యాంగ చరిత్ర క్రమంలో కింది వాటికి సంబంధించి సరైన వరుస క్రమం ఏది? సో ఫస్ట్ వచ్చేసి మింటో మార్లే సంస్కరణలు అండి. తర్వాత మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు, తర్వాత సైమన్స్ కమిషన్ నివేదిక, తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్. BCDA ఆప్షన్. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ ఇండియన్ పాలిటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్తో కలుద్దాం.